బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పలు రంగాల ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 32 రంగాల్లో 50 మందికి అవార్డులు ప్రకటించారు. జూన్ 2న జరగనున్న వేడుకల్లో సీఎం కేసీఆర్ అవార్డులను అందజేస్తారు. అవార్డుతో పాటు ₹116 నగదుతో సత్కరిస్తారు. తమకు అవార్డు ప్రకటించడం పట్ల ఆనందంగా ఉన్నారు అవార్డు గ్రహీతలు. అసలు మా ఐసిడిఎస్కే ధన్యవాదాలండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రణాళికలో ఎంత బాగుంటుందంటే పిల్లవాడికి ఏం చెప్పాలని ఉంటుంది, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలంటారు. నాకైతే హ్యాపీగా ఉంది. నాకు మా ఏరియాలో వాళ్ళు కానీ ప్లస్ ఆయా కానీ చాలా హెల్ప్ చేస్తారంటే ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం అని తల్లుల్ని అడిగితే ఏది ఇది అన్నారు. అందుకని మన ఈ తెలంగాణ వచ్చింది కాబట్టి నాకైతే హ్యాపీగా ఉంది. కేసీఆర్ గారికి ఎట్లయితే క్రమశిక్షణ, సమయ పాలన, అవినీతి రహిత తెలంగాణను చేయాలనేది ఆయన కోరిక ఎట్లనో అట్లనే మేమందరం అంగన్వాడీ టీచర్లు అందరం పనిచేసి ఖచ్చితంగా నిరూపిస్తామని మేము అంటున్నాం. మా ఐసిడిఎస్ కూడా మేమందరం ఇదే చెప్తున్నాం. మేము ఎట్లా అంగన్వాడీ అంటే అన్నీ జరుగుతాయి అనేలాగా నిరూపిస్తామని నేను చెప్తున్నాను. ఒక చరిత్రకారునిగా ఆసేతు హిమాచలము అనేక పర్యాయములు పర్యటించి కోటలను, దేవాలయములను పరిశీలించడం జరిగింది. అలాంటప్పుడు నా ప్రాంతాన్ని గురించి, నా తెలంగాణ గురించి, నా కరీంనగర్ జిల్లా గురించి ఎందుకు పరిశోధన చేయకూడదు అనే తపనతో గత 20 సంవత్సరాల నుండి ఇక్కడి ప్రాంతీయ చరిత్రను వెలికి తీయడం జరిగింది. అనేక నాణెములను ప్రోగు చేయడం జరిగింది. కోటిలింగాలలో 2300 సంవత్సరాల పూర్వము లభ్యమైనటువంటి ఆనాటి శాతవాహన రాజుల యొక్క 4 నాణెములు కూడా నా వద్ద ఉన్నవి. మన నూతన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మా పెంబర్తి కళను ఎంపిక చేసి నాకు ఈ అవార్డు ఇవ్వడం, మా పెంబర్తిని, మా కళను ఎంతో గౌరవించినట్టుగా నేను భావిస్తున్నాను. మన స్వంత రాష్ట్రంలో నేను తొలిసారిగా నన్ను ఎంపిక చేసినందుకు నేను ఎంతో గర్వమే కాకుండా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఈ పనిని కూడా రాష్ట్ర స్థాయిలో చేయడానికి నేను కూడా భాగస్వామిని అయినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందరో ప్రముఖుల సమక్షంలో కూడా నాకు ఈ మా పెంబర్తి కళకు కూడా ఒక స్థానం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర అవతరించినటువంటి శుభ దివసంలో ఈరోజు నాకు పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. తర్వాత ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనలు తెలుపుతున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా చేస్తూనే ఉన్నాం సేవ. ఈ ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నేను సేవ చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. మన వైద్య సేవల్లో చేయాల్సింది ఏమిటి అంటే, మనం వారికి లాభం కూర్చకున్నా కానీ మన వల్ల నష్టం ఏమాత్రం జరగకూడదు అనేటువంటి ఉద్దేశం అది. ప్రజాసేవ, బీదలకు సేవ చేయడం అనేది కూడా మాకు అవకాశం చాలా ఇచ్చినాడు భగవంతుడు. అందుకు నేను చాలా సంతృప్తి పడుతున్నాను. అది మన వల్ల రోగులకు లాభం జరగకపోయినా నష్టం జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా మన వారి సేవ చేస్తూ పోవాలి. అదే నా యొక్క అభిమతం. అది మన తెలంగాణ మనకు వచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వము కళాకారులను ప్రోత్సహించి నాకు ఉత్తమ పురస్కారం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కూడా చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకా ఆయన 10 కాలాల పాటు సీఎంగా ఉండాలి, తెలంగాణను పరిపాలన చేయాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలి అన్న అభిప్రాయం ఉన్నది. వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఈరోజు ఆ భగవంతుని దయ వల్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించి నాకు ఈ అవార్డును ప్రసాదిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, రాజరాజేశ్వరుని దయ వల్ల ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం 3 పువ్వులు 6 కాయలతో కూడా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ఆ స్వామి తీర్చిదిద్దుతాడని నేను ఆశిస్తున్నాను. మా తెలంగాణ కొత్త వచ్చింది. మా ముఖ్యమంత్రి సార్కు ధన్యవాదాలు చెప్తూ, ప్రసభయ్య బాలకృష్ణకు ధన్యవాదాలు. ఎక్కడ ఉండేటోళ్ళు మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ జాగాలో ఇప్పుడు నాకు అవార్డు ఇస్తున్నారు అంటే నాకు ఎంతో సంతోషమైంది. నాకు ఇది మాటలు చెప్తరాదు, కానీ ఇంత ఆనందం